హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు భరద్వాజ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్, తెలుగు బిగ్ బాస్ షో ఎన్నో సీజన్లుగా సక్సెస్ఫుల్గా కంటిన్యూ అవుతూ వస్తుంది. అయితే ఇది స్టార్టింగ్ నుంచి కూడా దీనిపైన ఒక రకమైన విమర్శలు అయితే ఒక వైపు నుంచి కూడా వినిపిస్తూ వస్తున్నాయి కదా. అయితే ఇప్పుడు సిపిఎన్ నారాయణ గారు దీనిపైన అంటే స్టార్టింగ్ నుంచి కూడా ఈ బిగ్ బాస్ ని బ్యాన్ చేయాలంటే ఆయన ఫైట్ చేస్తూ వస్తున్నారు. ఇది ఒక అశ్లీల షో అని కూడా కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలోనే కోర్టుకు వెళ్ళారు. కోర్టు కూడా ఇప్పుడు నాగార్జున గారికి అండ్ షో నిర్వాహకులకు కూడా నోటీసులు అయితే పంపించింది సార్. మరి ఏం జరిగే అవకాశం ఉంది? ఈ షోని ఏమన్నా బ్యాన్ చేస్తారా సార్? బ్యాన్ చేయటం అనేది ఏం జరగదండి. ఉమ్, అయితే కొన్ని సందేహాలు వ్యక్తం చేయటం జరిగింది వీళ్ళు కోర్టు సమక్షంలో. ఉమ్, వాటికి సంబంధించిన క్లారిఫికేషన్స్ అడుగుతారు, తర్వాత వీరికి వివరించి చెప్తారు. ఓకే. అలా ఒక ఒక ప్రొసీజర్లో వెళుతుంది అది. సరే, కోర్టుకు ఆశ్రయించాడు, ఆయన ఆనందపడ్డాడు నోటీసులు ఇచ్చినందుకు అవతల వాళ్ళకి, అయిపోయింది. కానీ చాలా మౌలికమైనటువంటి సమస్యలు ఉన్నాయి ఆయన ఆర్గ్యుమెంట్లోనే. అంటే భారతీయ కుటుంబ వ్యవస్థ ఉన్నతి, దాని గొప్పతనం గురించి ప్రపంచం అంతా పొగుడుతున్నటువంటి సంస్కృతి మంది అని మాట్లాడుతున్నాడు ఆయన. ఈ మాట్లాడుతున్న క్రమంలో ఆయన నెమ్మదిగా ఎటువైపు జారుతున్నాడు అనేది చూడాలి. కుటుంబ వ్యవస్థ అనేది సర్వోన్నతము, అది ఉత్కృష్టము అని మాట్లాడే క్రమంలో ఆయన ఇంకొక దారుణమైన స్టేట్మెంట్ ఏమిచ్చాడంటే, నారాయణ గారు, భార్యాభర్తలు కానివారు ఒకే మంచం మీద కూర్చోవడం అనేది ఎలా సబబు అంటున్నాడు. ఈ శీల పరిరక్షణ కార్యక్రమం అవసరమా అనేది నా ఉద్దేశం. అంటే భార్యాభర్త అయినప్పటికీ వాళ్ళిద్దరూ వేరువేరు యూనిట్లు, మనుషులుగా వారు వేరే, వారు కలిసి ఉండాలి అని అనుకున్నారు, ఉంటారు. వాళ్ళ మధ్య ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వాళ్ళు విడిపోతారు. కానీ రెగ్యులర్గా మానిటరింగ్ ప్రోగ్రామ్, ఒక ధర్మము అనే పేరుతోనో లేకపోతే మరొక పేరుతోనో వాళ్ళ మీద మానిటరింగ్ పెట్టడం. ఈ అమ్మాయి ఏ మంచం మీద కూర్చుంటుందా, మంచం మీద ఇంకెవరు కూర్చున్నారు, అసలు ఈ ప్రోగ్రాం ఎందుకు ఈయనకి? ఇది అనవసరమైనటువంటి కార్యక్రమాలు భుజాన వేసుకుంటున్నాడు ఈయన. ధార్మిక వ్యవహారాలు, నైతిక వ్యవహారాలు భుజాన వేసుకుంటున్నాడు. వ్యక్తి స్వేచ్ఛకి, పర్సనల్ లైఫ్కి సంబంధించిన వ్యవహారం అది. అసలు బిగ్ బాస్ షో గురించి మాట్లాడాల్సింది ఇది కాదు. ఆయన ఒక కమ్యూనిస్టుగా ఆయన మాట్లాడాల్సింది బిగ్ బాస్ షో గురించి ఈ లైంగిక, నైతిక, ధార్మిక వ్యవహారాలు కాదు. బిగ్ బాస్ షో అనేటువంటిది ప్రస్తుతం జరుగుతున్నటువంటి ప్రపంచంలో జరుగుతున్నటువంటి దానికి ఒక మినియేచర్ మాత్రమే. ప్రపంచం అంతా కూడా విజిలెన్స్లో ఉంది. ప్రతి ఒక్కరి కార్యక్రమము బిగ్ బాస్ వాచ్ చేస్తున్నాడు. బిగ్ బాస్ ఎవరు అనేది అందరికీ తెలుసు. స్టేటు తన రాజ్యంలో నడుస్తున్నటువంటి ప్రతి వ్యవహారం మీద మానిటరింగ్ పెట్టింది. చాలా కాన్షియస్గా ప్రతి ఒక్కరి కదలికల్ని గమనిస్తోంది. ప్రతి ఒక్కరికి జేబులోనూ ఫోన్ పెట్టడం ద్వారా, దానిలోకి జియో వేయటం ద్వారా వాళ్ళని తమ కంట్రోల్లోకి తీసుకుంటోంది. వాళ్ళ రోజువారీ కార్యక్రమాలు వాళ్ళ యాప్ల ద్వారా ప్రతి నెంబర్ పేరుతోనూ ఒక ఫోల్డర్ తయారైంది. అక్కడ సూపర్ కంప్యూటర్లలో ప్రతి నెంబర్కి ఒక ఫోల్డర్ ఉంది. ఆ నెంబర్ ఏ యాప్స్తో అనుసంధానమై ఉందో ఆ యాప్స్లో జరుగుతున్నటువంటి యాక్టివిటీస్ అన్నీ అక్కడ డంప్ అవుతాయి ఆటోమేటిక్గా. ఈ నెంబర్ కలిగిన వ్యక్తి గురించి తెలుసుకోవాలి అనుకున్నప్పుడు ఆ నెంబర్ తెరిచి వాడి యాక్టివిటీని బట్టి వాడి జీవితాన్ని అంచనా కట్టి వాడి మీద ఒక నిర్ణయం తీసుకునే లెవెల్కి ఇంటెలిజెన్స్ వెళ్ళిపోయింది, అడ్వాన్స్ అయిపోయి. మన మూమెంట్స్, మన కదలికలు, మనం డబ్బులు ఎవరికి ఇస్తున్నాం, ఎవరి దగ్గర నుంచి డబ్బులు తీసుకుంటున్నాం, మొత్తం తెలిసిపోతోంది ప్రభుత్వాలకి, స్టేట్కి. గతంలో ఈ ఇరానీ కేఫుల్లోనూ లేకపోతే అరుగుల మీద కూర్చుని మాట్లాడుకునేవాళ్ళు. ఆ మాటలు తెలిసేవి కాదు వాళ్ళకి. మీటింగ్స్లో ఇంటెలిజెన్స్ వాళ్ళు వచ్చి కూర్చుని రిపోర్టులు రాసుకునేవాళ్ళు మాన్యువల్గా. ప్రజలు ఏం ఆలోచిస్తున్నారు అని తెలుసుకోవటానికి మనకి రాముల వారి రాజ్యంలో వేగులు ఉండేవారు. సీతమ్మ వారి గురించి ఎవరో ఒక వ్యక్తి, తిప్పడు అనేటువంటి వ్యక్తి ఏదో నెగిటివ్ కామెంట్ చేశాడనే విషయం ఒక వేగు వచ్చి రాముల వారికి నివేదిస్తే వారెళ్ళి మంత్రివర్గ సమావేశం పెట్టి అక్కడ బాధపడతాడు. ఇప్పుడు పరిస్థితి అది కాదు. ఇప్పుడు సోషల్ మీడియా అనేటువంటి ఒక నెట్వర్క్ పెట్టేసి ప్రజలందరినీ దానిలో భాగస్వాములు చేసి రకరకాల పేర్లతో సోషల్ మీడియాలో యాప్స్ క్రియేట్ అవుతున్నాయి. ఈ యాప్స్లోకి అందరినీ ఇన్వాల్వ్ చేస్తున్నారు. ఫ్రెండ్షిప్ యాప్స్ వస్తున్నాయి. అంటే
వాళ్ళలో ఏదో వాక్యూమ్ ఉంటుంది. వాడి రిలేషన్‌షిప్‌లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులతో ఇంకేదో కోరుకుని ఒక యాప్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. వాడికి ఒక యాప్ ఉంటుంది. ప్రతి బిహేవియర్‌కి ఒక గ్రూపింగ్ అనేది జరుగుతోంది. ఆ గ్రూప్‌లోకి వచ్చేస్తున్నారు వాళ్ళు ఆటోమేటిక్‌గా. వాడు ఏ ఫేస్‌బుక్‌లోనే ఉంటే ఇది వస్తుంది అక్కడ. వచ్చినప్పుడు వీడు అట్రాక్ట్ అయ్యి దానిలోకి వచ్చేస్తాడు. వాడి అవలక్షణాలన్నీ అక్కడ క్యారీ అయిపోతూ ఉంటాయి. ఇలా ప్రతి ఒక్కడిని టోటల్ మానిటర్ చేసి వాడిలో ఉన్నటువంటి అన్నీ తెలుసుకోవటానికి రకరకాల ప్రయత్నాలు జరిగిపోతున్నాయి. దానికి మినియేచరే ఈ బిగ్ బాస్. బిగ్ బాస్ షోలో వాళ్ళు గదిలో ఉన్నారా, ఇంట్లో ఉన్నారా అవన్నీ చూపిస్తున్నాడుగా మీకు ఆల్రెడీ. ఆయన చూస్తున్నాడుగా, బిగ్ బాస్ వాచింగ్ అని చెప్తున్నారుగా. ఆ వాచింగు, ప్రతి ఒక్కరి కదలికలు, వాళ్ళ ప్రవర్తనలు, వాళ్ళు ఎవరితో ఎలా వ్యవహరిస్తున్నారు ఇవన్నీ తెలుసుకుని కదా దాన్ని బట్టి వాళ్ళని ఎలిమినేట్ చేయుట ఈ ప్రోగ్రామ్. దీనిలో ప్రధానంగా పక్కింట్లో ఏం జరుగుతోందో తెలుసుకోవాలనేటువంటి ఒక క్యూరియాసిటీ ఎలిమెంట్ ఉంటుంది ప్రతి మనిషికి. దాన్ని హైలైట్ చేస్తూ అదే వాళ్ళకి యూనిట్ సెల్లింగ్ పాయింట్. దాన్ని ఆధారం చేసుకుని డిజైన్ చేసిన షో అది. అది క్యూరియస్గా చూసేవాళ్ళు చూస్తున్నారు. రెండోది, ఈ లైంగిక పరమైనటువంటి నైతిక పరమైనటువంటి మానిటర్ చేయటం అనేది కమ్యూనిస్ట్ పార్టీ ప్రోగ్రాం కాదు. కమ్యూనిస్ట్ పార్టీ వ్యక్తుల ప్రైవసీని దెబ్బకొడుతూ ఈ మానిటరింగ్ చేస్తూ వీళ్ళ జీవితాల్లో లేనిపోని సంక్షోభం క్రియేట్ చేస్తున్నటువంటి ప్రభుత్వ విధానాల మీద, వాళ్ళ విజిలెన్స్ వ్యవహారాల మీద ఫైట్ చేయగలిగితే బాగుంటుంది. అంటే ఇంటర్నెట్ పేరుతో రకరకాల కంటెంట్లని, అంటే మనుషుల్ని కంపార్ట్మెంట్లుగా చీల్చేసి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి ఏ కంటెంట్ కావాలి, వాడి అవసరాలు ఏమిటి, వాడి వ్యసనాలు ఏమిటి, వాడు ఎక్కడ ఏ ఏరియాలో సంచరిస్తున్నాడో తెలుసుకుని వాడి మీద మానిటరింగ్ పెట్టడం ద్వారా వీడు వ్యవస్థకు ఏమైనా ప్రమాదకరమా అనేది ఒకటి. రెండోది, వాడి అవసరాలకి కావలసినటువంటి సరుకుని పంపిణీ చేయటం అనేది, మార్కెటింగ్ అవసరం కూడా లింక్ అయి ఉంది దీంతో. ఏది ఇందాక నేను చెప్పినటువంటి నెంబర్లతో వాళ్ళు ఫోల్డర్లు క్రియేట్ చేసి అందులో డంప్ చేస్తున్న సమాచారం ఆధారంగా ప్రతి మనిషిని అంచనా కడతారు. ఆ అంచనా కట్టి వాడి నీడ్స్ ఏమిటో తెలుసుకుని అక్కడికే అవి పంపు చేస్తారు. పంపు చేయటం ద్వారా వాడు అక్కడే బతికేస్తూ ఉంటాడు. అక్కడ వాడికి ఏదో సంక్షోభం వస్తుంది. పక్క కంపార్ట్మెంట్ వాడితో నా కంపార్ట్మెంట్లో ఇది జరుగుతోందని చెప్పుకోలేడు. వాడు అదే కంపార్ట్మెంట్లో ఏడుస్తూ చచ్చిపోతాడు అక్కడే ఆత్మహత్య చేసుకుని. ఇది జరుగుతోంది. ఒక ఇంట్లో నలుగురు ఉంటే, ఒక తండ్రి, ఒక తల్లి, ఒక కొడుకు, కూతురు ఉంటే వీళ్ళు నలుగురు ఒక యూనిట్గా లేరు. ఎవరి కంపార్ట్మెంట్లో వారు ఉన్నారు. ఆ కంపార్ట్మెంట్ సంక్షోభాన్ని పక్క కంపార్ట్మెంట్తో పంచుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు. వాళ్ళలో ఆ కంపార్ట్మెంట్లో ఏదైనా సమస్య వస్తే చచ్చిపోతున్నారు వాళ్ళు. ఆత్మహత్యలు పెరిగిపోయినాయి సమాజంలో. దీన్ని కదా అడ్రస్ చేయాల్సింది మీరు కమ్యూనిస్ట్ పార్టీలుగా. మారినటువంటి ప్రపంచం, ఇంటర్నెట్ యుగంలో మానవ సంబంధాల్లో వచ్చిన మార్పులు, దీన్ని బద్దలు కొట్టి వాళ్ళని యునైట్ చేసి ఒక ఇష్యూ మీద ఫోకస్డ్గా వాళ్ళు ఫైట్ చేసేలాగా వాళ్ళని యునైట్ చేయటం అనేది నీ ప్రోగ్రామ్ అవ్వాలి. అది మానేసి ఈ మానిటరింగ్ ఎందుకు మీకు, ఈ లైంగిక పరమైనటువంటి ధార్మిక విషయాల గోల ఎందుకు? అవి చూసుకోవడానికి ఎలాగూ సనాతన స్వాములు ఉన్నారు. లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు అక్కడ, సనాతన ధర్మ పరిరక్షకుడు. ఒకే మంచం మీద భార్యాభర్తలు కానివారు కూర్చున్నారు అని పవన్ కళ్యాణ్ బాధపడితే మనం అర్థం చేసుకోగలం. ఒక కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడు ఒక మంచం మీద భార్యాభర్తలు కానివారు కూర్చుంటే అని బాధపడితే ఆయన చూసి జాలిపడటం తప్ప చేయగలిగింది ఏమీ ఉండదు. అందుకని నారాయణ గారు ఆయన వయసు పెరగటం చేత నెమ్మదిగా ధార్మిక కోణం వైపు వెళ్ళిపోతున్నాడు. ఆయన్ని కమ్యూనిస్ట్ పార్టీ అనడం కన్నా కూడా సిపిఐ కాషాయం అనడం బెటర్. అంటే సిపిఐ హిందుత్వగా ఏమన్నా మారిపోయిందా, సిపిఐ సనాతన ధర్మంగా ఏమైనా మారిపోయిందా అనేది సందేహం. వర్గ పోరాటాలు ఎలా చేస్తారు వీళ్ళు? ఇలాంటి భావజాలం మనసులో నింపేసుకుని వీళ్ళు ప్రజలను ఎలా గైడ్ చేస్తారు? ప్రజల్లో వచ్చిన కొత్త వైరుధ్యాలను అర్థం చేసుకోవాలి కదా వీళ్ళు. నేను మళ్ళీ స్పష్టంగా చెప్తున్నా, చాలా క్లియర్గా మానవ సమాజం చాలా సంక్లిష్టంగా మారిపోయింది. ఇంటర్నెట్ వచ్చాక జీవితాల్లోకి చాలా గందరగోళం ప్రవేశించింది. మానవ సంబంధాలన్నీ గందరగోళం అయిపోయినాయి. ఆ ఏరియాలో ప్రత్యేకంగా అధ్యయనం చేసి
ఈ కొత్త వైరుధ్యాలను అర్థం చేసుకుని వాటిని ఎలా పరిష్కరించాలి అనే దాని మీద దృష్టి పెట్టాలి. అది మానేసి తోక వెంబడి నారాయణ అన్న పద్ధతిలో వెళ్ళిపోతున్నాడు ఆయన. అవతల వాళ్ళు వేసినటువంటి వలలో పడిపోయి వెళ్ళిపోతున్నాడు. ఇది తప్పు. డ్రగ్ కల్చర్ ఎలా ఉంది ప్రపంచంలో? ఈ డ్రగ్ కల్చర్ని ప్రమోట్ చేస్తున్నది ఎవరు? కేవలం సినిమా వాళ్ళు లేకపోతే కాలేజీ స్టూడెంట్సే డ్రగ్ తీసుకుంటారు, మిగిలిన వాళ్ళు ఎవరు డ్రగ్ ముట్టుకోరు అనేటువంటి నెరేటివ్ నేపథ్యంలో జరుగుతున్నటువంటి దారుణాలు ఏమిటి? డ్రగ్ సరఫరాలో కేవలం అంటే డ్రగ్స్ అనేవి నైజీరియన్స్ మాత్రమే సరఫరా చేస్తారు అనేటువంటి నెరేటివ్ని కూడా కల్పించారు. కానీ ఇక్కడ రాజకీయ పార్టీల ప్రమేయం లేకుండా డ్రగ్ సరఫరా జరగటం లేదు అనేది చాలా సుస్పష్టం. ఆ ఏరియాలో పనిచేసి వాళ్ళు ఎవరో వెలికి తీయండి కమ్యూనిస్ట్ పార్టీగా, అప్పుడు ప్రజలు మిమ్మల్ని భుజాలకు ఎత్తుకుంటారు. ఇలాంటివి అనేకం ఉన్నాయి ఇంకా పట్టించుకుని వీళ్ళు ఫైట్ చేయాల్సినటువంటి అంశాలు. మార్కెట్ ఎకానమీ జీవితాల్లోకి తీసుకొచ్చినటువంటి సంక్షోభాలను పట్టించుకోండి. కార్పొరేట్ స్కూళ్ల పేరుతో జరుగుతున్న దోపిడీని పట్టించుకోండి. ప్రభుత్వం రాజ్యాంగాన్ని చంపేసి కార్పొరేట్లకు ప్రజల్ని కట్టబెట్టి చంపించేస్తున్నటువంటి విధానం చూడండి. అభివృద్ధి పేరుతో జనాల్ని చంపేస్తున్న దాన్ని అర్థం చేసుకొని ఆ ఏరియాలో పనిచేయండి. అది మానేసి ఈ లైంగిక ధార్మిక గొడవల గురించి ప్రకటనలు ఇచ్చి బిగ్ బాస్ మీద కోర్టులో కేసులు వేయడానికి ఇంకా 100 విషయాలు ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ విషయాలు. దాన్ని పట్టించుకోకుండా ఈ గొడవ ఏంటి, బిగ్ బాస్ షో గురించి ఈయనకెందుకు? అది చాలా క్లియర్గా బిగ్ బాస్ అనేటువంటిది ఒక డిజైన్డ్ ప్రోగ్రామ్. అది ఈ రోజున నాగార్జున గారు డిజైన్ చేసినది కాదు. అది అంతర్జాతీయంగా చాలా దానిలో ప్రపంచం అంతా కంట్రోల్లో ఉంది. బిగ్ బాస్ వాచ్ చేస్తున్నాడు అనేటువంటి ఐడియాలోంచి పుట్టినటువంటి షో అది. దాన్ని పబ్లిక్ క్యూరియాసిటీస్తో లింక్ చేయడం ద్వారా దాన్ని సక్సెస్ఫుల్గా నడుపుతున్నారు వాళ్ళు. అన్ని భాషల్లోనూ నడుస్తోంది. ఆంగ్లంలో మొదలై నెమ్మదిగా అన్ని దేశాలలోనూ ప్రాంతీయ భాషల్లోకి తర్జుమా అయిపోయి నడిచిపోతోంది. దాని మీద కొంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతోంది. వాళ్ళు ఏదో బతుకుతున్నారు ఆ డబ్బులతో. వాళ్ళ జీవితాల్లోకి ఎందుకు మీరు రాయేయాలి వెళ్ళి? మీరు పట్టించుకోదలుచుకుంటే అనేక విషయాలు ఉన్నాయి, కూర్చుని మాట్లాడుకుందాం, పట్టించుకుందాం, చేద్దాం. వాటిని వదిలిపెట్టేసి ఇదేదో పెద్ద జాతీయ గొడవలాగా వర్గ పోరాటంలాగా ఆయన నాగార్జున మీద వర్గ పోరాటం చేస్తే అలాగా ఏమన్నా ఓపికంటే భారత ప్రభుత్వం అడవుల నుంచి ఆదివాసీలను ఖాళీ చేయించడానికి జరుపుతున్నటువంటి నరమేధం గురించి మాట్లాడుకుందాం, దాని మీద ఫైట్ చేద్దాం. ఇలాంటివి 100 ఉన్నాయి. అలాగే ఏదో ఒక ప్రాంతంలో అభివృద్ధి అనే పేరుతో ఏదో ఒక ప్రాజెక్ట్ తీసుకొచ్చి దాని కింద నిర్వాసితులను చేసి చాలామందిని వీధుల్లోకి గెంటేస్తున్నారు. ఎందుకు? ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి ల్యాండ్ పూలింగా లేకపోతే పుల్లింగా? ఆ ల్యాండ్ పూలింగ్ పేరుతో ఆయన 40,000 ఎకరాలు పీల్చడానికి రెడీ అయిపోయాడు. వాళ్ళకి 20 కోట్లు వస్తుంది, మీ భూమి రేటుకి ఎకరం 20 కోట్లకు పెరిగిపోద్దని భ్రమలు కల్పిస్తున్నాడు. అక్కడ భూములు ఏమైపోతున్నాయి? ఈ ల్యాండ్ బ్యాంక్ పెంచుకుంటున్నటువంటి ప్రభుత్వాలు ఈ భూములన్నీ ఏం చేస్తాయి? కార్పొరేట్లకు కట్టబడతాయి. కార్పొరేట్లకు కట్టబెట్టడానికి ప్రజల నుంచి భూములు లాగేసుకుంటున్నటువంటి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా పోట్లాడండి. ఇల్లు లేని పేదలకు ఇల్లు ఇప్పించడానికి పోరాటాలు చేయండి, భూ పోరాటాలు చేయండి. ల్యాండ్ అంటే దున్నుకోవడానికి పొలం లేని వాడి కోసం దున్నేవాడికి భూమి పోరాటాలు చేయండి. అవన్నీ మానిపాడేసి ఈ బిగ్ బాస్ షో మీద కేసులు వేసుకుంటాను, ఇంకోటి వేసుకుంటాను, పైగా సాంప్రదాయం, భారతీయ వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థ అని ఈ పదాల చాలా అన్వాంటెడ్ వ్యవహారం అంతా నాన్సెన్స్ మాట్లాడుతున్నాడు ఆయన చాలా స్పష్టంగా. ఆయన మాట్లాడుతున్న మాటల్లో ఎక్కడా కూడా నాకు ఆయన ఒక కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడిగా కనిపించట్లేదు. చాలా క్లియర్గా ఆయన ఒక ధార్మిక మనిషిగా కనిపిస్తున్నాడు. అంచేత నారాయణ గారు కొంచెం ధార్మికతను తగ్గించుకుని కమ్యూనిస్టు స్పిరిట్ని పెంచుకొని కొంచెం ప్రపంచాన్ని అర్థం చేసుకుని నడుచుకుంటే బాగుంటుంది. నేను ఇప్పుడు నారాయణ గారి మీద నెగిటివ్గా మాట్లాడాను కాబట్టి బిగ్ బాస్ షోని సమర్థిస్తున్నట్టు కాదు. దాని మీద నాకుండే అభ్యంతరాలు నాకున్నాయి, ఇది కాదు, ఈయనకున్న అభ్యంతరాలు కాదు. మీకేం అభ్యంతరాలు ఉన్నాయి సార్? నేను ఇందాకే చెప్పాను, అదొక దాని నుంచి అర్థం చేసుకోవాల్సి ఉంది, దాని నుంచి ప్రపంచాన్ని అర్థం చేసుకోవాల్సిన విషయం చాలా ఉంది.
మన జీవితాలన్నీ మానిటరింగ్లో ఉన్నాయి. మనని ప్రతిరోజు బిగ్ బాస్ వాచ్ చేస్తున్నాడు. ఆ బిగ్ బాస్ ఎవడో ముందు చెప్పండి ప్రపంచానికి. ఆ బిగ్ బాస్ ఎవడు అమెరికా వాడు అయి ఉండొచ్చు, మరొకడై ఉండొచ్చు. మార్కెట్ వాచ్ చేస్తుంది. మార్కెట్ శక్తులు మన జీవితాల్లో జొరబడి చూస్తున్నాయి. నువ్వు ఒక రోజు తెలియకుండా అనుకోకుండా ఒక ₹50 ఎక్కడో ఖర్చు పెడతావు. మీకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా ఆల్రెడీ మీ దీనిలో వచ్చేస్తాయి. మీరు సెర్చ్లో, ఓకే. గూగుల్ సెర్చ్లో మీరు ఏదన్నా గూగుల్తో ఇంకొక సిస్టమ్ వేరే ఊళ్ళో ఒక సిస్టమ్తో లాగిన్ అయినా మీకు ఇమ్మీడియట్గా మీ ఇష్టాలు ఏమిటి, మీవేమిటి అనేది వచ్చేస్తుంది దానిలో. అవును. మీరు 100 సిస్టమ్స్లో సెర్చ్ చేసింది ప్రతి సిస్టంలోనూ వస్తుంది. ఓకే. మీరు కూర్చుని వెళ్ళాక దాని మీద నొక్కితే మీ కథ ఏంటో అక్కడ కూర్చున్నవాడికి తెలిసిపోతుంది. అవును. ఇంత ఓపెన్గా బట్టలు ఉడదీసి ప్రపంచాన్ని చూస్తున్నాడు వాడు. ప్రైవసీ పోయింది, పర్సనల్ ప్రైవసీ అనేది పోయింది అందరికీ. దాని మీద మాట్లాడు నువ్వు. దాన్ని మాట్లాడటానికి బిగ్ బాస్ షోని వేదిక చేసుకో. బిగ్ బాస్ని చూపించి దాని వెనకాల ఉన్నటువంటి అసలు దొంగ ఎవడు అనేది కనిపెట్టి వాడి గురించి మాట్లాడు. అది మానేసి ఇక్కడ లైంగిక గొడవలు ఎందుకు మనకి? ఆ షోలో ఆ గదిలో వాళ్ళు ఏడిస్తే నీకేలా గోల? సుప్రీంకోర్టు చాలా పద్ధతిగా వ్యవహరించింది కదా. ఇద్దరు వయోజనులు వారిద్దరు ఇష్టపూర్వకముగా కలిసి ఉన్న ఎడల దాన్ని తప్పు పట్టవలసినటువంటి అవసరము లేదు అని సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా జడ్జిమెంట్ ఇచ్చింది కదా ఈ మధ్య కాలంలోనే. కనీసం అంత డెమోక్రటిక్గా అయినా మనం ఆలోచించబోతే అలాగే కమ్యూనిస్టులు అయి ఉండి. అందుకని ప్రజాస్వామిక దృక్పథం పెంచుకోండి. ప్రజాస్వామ్యం స్పిరిట్ని, కాన్స్టిట్యూషన్లో ఉన్నటువంటి స్పిరిట్ని ఎలా చంపేస్తున్నాయి ప్రభుత్వాలు అనే దాని మీద దృష్టి పెట్టి పోరాటం చేయగలిగితే చేయండి. లేదంటే కంపెనీ షట్ డౌన్ చేసేసి ఆగిపోండి. అనవసరంగా ఈ ధార్మిక వ్యవహారాలు చూసుకోవడానికి ఆల్రెడీ సనాతన ధర్మకారులు చాలామంది ఉన్నారు. వాళ్ళు చూసుకుంటారు. పవన్ కళ్యాణ్ లేకపోతే మరొకరు బండి సంజయ్ గారు వారు మాట్లాడితే నేను అర్థం చేసుకునేవాడిని. ఓకే. బండి సంజయ్, పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఇవ్వదగ్గ స్టేట్మెంట్ అది. ఏది నాకు బాగా మండింది ఎక్కడంటే, భార్యాభర్తలు కాని వారు ఒకే మంచం మీద ఎలా కూర్చుంటారని నేను అడుగుతాడేంటి? ఇప్పుడు ఒక గదిలో మంచం ఉంటుందండి, అది భార్యాభర్తలే వాడతారు రాత్రిపూట. అనుకోకుండా ఆ ఇంటికి ఒక అన్న వస్తాడు, ఆయన దాని మీద కూర్చుని భోజనం చేస్తాడు. దాన్ని తప్పని నువ్వెలా అంటావు? తప్పు కదా. అసలు ఆర్గ్యుమెంట్లోకి వెళ్ళటంలోనే దారుణాలు ఉన్నాయి. నీ బుర్రలో నువ్వు ఇంకేదో సంబంధము, అక్రమ సంబంధము ఇవన్నీ ఆలోచించేస్తున్నావు నువ్వు నీకు తెలియకుండానే. ఒకవేళ ఒక మనిషితో